తెలుసా? చాలా ఘోరంగా ఉంటుండే. అప్పుడు మదర్ తెరీసా బతికున్నప్పుడు ఆమె కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకు సేవ చేసి ఆమె నోబెల్ శాంతి బహుమతి పొందింది. అంటే కుష్టి వ్యాధి అంటే ఎవరు దగ్గర రాణించేటోళ్ళు గారు, ఇంట్లో నుంచి ఎలగొట్టేటోళ్ళు. ఆయన కుష్టి వ్యాధి ఉన్నదంటే ఆయనను ఇంట్లో నుంచి ఆయన ఎంత గొప్పవాడైనా సరే, తండ్రి అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకి అలాగుంచేవాళ్ళు. అంత ఘోరమైనటువంటి వ్యాధి అది. మరి ఆ వ్యాధి మొత్తానికి నిర్మూలించిపోయినట్టుగానే లెక్క, కానీ పూర్తి నిర్మూలించిపోలేదు. దానిపైన మనకు ప్రతిజ్ఞ చేయించడానికి మన వైద్య సిబ్బంది వచ్చారు. కాబట్టి ఆ అవగాహనను అది చేసుకొని మీరు ప్రతిజ్ఞ చేసినట్టుగా మీకు ఎవరన్నా కనిపిస్తే, ఎవరైనా కుష్టి వ్యాధులు తెలిస్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మన వైద్యశాఖ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళను ఎక్కడ చేంజ్ చేయాలి అక్కడ చేంజ్ చేస్తారు, తక్కువయ్యేటట్టుగా చేస్తారు. ఓకేనా? అందరూ ప్రతిజ్ఞ చేయండి. అరే ఫ్రెండ్స్, నా కుటుంబంలో లేదా పొరుగువారిలో, కమ్యూనిటీలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే, లేదా కుష్టు వ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యము, ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకునేలా సూచనలు ఇస్తానని మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబం సభ్యుల్లాగా భావించి వారికి నేను ప్రేమతో చికిత్స చేస్తానని మరియు ఏ విధమైన వివక్షత చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తాను. కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుంది. సత్వర చికిత్స వలన అంగవైకల్యాలను నివారించవచ్చు మరియు కుష్టు వ్యాధి సోకిన వ్యక్తులపై వివక్షత చూపరాదు. కుష్టు వ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ కలలు కన్నా విధంగా సమీప భవిష్యత్తులో కుష్టి వ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. చెప్పింది కదా, అలానే టీబీ అనేది 6 నెలల వరకు ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది. అలాంటిది మన ఇంట్లో పెద్దవాళ్ళకి, అంటే అమ్మ నాన్నకి కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఉండొచ్చు. అది ఎవరికి, ప్రతి ఒక్క భాగానికి మనకు టీబీ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి టీబీ అనే కణాలు మన బాడీలో ఉంటాయి. ఉండని మనిషి అనేది ఎవరికి ఉండదు, అందరికీ ఉంటాయి. కాకపోతే అది ముందుగానే గుర్తించాలి. ఎట్లా? దగ్గు, ఎక్కువ దగ్గు వస్తూ ఉంటుంది, బరువు తగ్గిపోతూ ఉంటాం. ఎంత? కనీసం 10 నుంచి 15 కిలోల వరకు తగ్గిపోతాం. ఇలా 40 ఉన్నాను అనుకోండి, ఏకంగా 30-25 వస్తా. అంత తక్కువ అయిపోతుంది, అవునా? కాబట్టి ఇంట్లో ఎవరికైనా తెమడ ఉంటుంది కదా, పెద్దవాళ్ళకి బీడీలు తాగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా. అప్పుడు తెమడ వచ్చిందనుకో, పొద్దున స్ఫుటం తీసుకొని మాకు ఇవ్వాలి. వీళ్ళకి ఇచ్చినా సరే, ఆశా వర్కర్లకు కానీ మాకు కానీ ఇచ్చినప్పుడు టెస్ట్కి పంపిస్తాం. టెస్ట్కి పంపించి దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. అందరూ వాడిపించుకోవచ్చు, సరేనా? పిల్లలకు రాదు అనేది ఏమి ఉండదు, పిల్లలకు కూడా వస్తుంది, సరేనా?